అవును ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఛానల్స్ రన్ చేయండి. కరెక్టేనండి మీరు చెప్పింది. మిగతా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను. తప్పక పిఆర్ఓల ప్రెషర్లో ఉండి లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసేది ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని లేదు కదా. తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి. నేను చెప్తుంది కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ. పనికిమాల వెబ్సైట్ గురించి కాదు సార్, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతాను ఉడికిపోతాను ఎందుకు. ఇప్పుడు నీవు